నర్సరావుపేట గడ్డపై ఈసారి టీడీపీ జెండా ఎగురవేసి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తానని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయని, నర్సరావుపేటలో అభివృద్ధి అటకెక్కిందని, అవినీతి తాండవం చేస్తుందని అన్నారు. నర్సరావుపేట అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టో తయారు చేస్తున్నానని అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఈరోజు ఐన్యూస్తో పాటు ఉన్నారు చెదలవాడ అరవింద్ బాబు డాక్టర్. ప్రస్తుతం నర్సరావుపేట ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. మొత్తంగా ఈ 2024 కూడా టీడీపీ అధిష్టానం చెదలవాడ అరవింద్ బాబుకే టికెట్ కేటాయించింది. మరి 2019లో ఓటమి చూశారు. మరి 2024లో ఆ ఓటమిని చెరిపివేస్తారా? ఏ విధంగా పోటీ ఇవ్వబోతా ఉన్నారు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి, ఐన్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. సార్ ఎట్లా చూడొచ్చు అంటే మీ టికెట్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగానే కొనసాగింది. చివరి 3వ జాబితాలో మీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇంత ఆలస్యానికి కారణం ఏంది? అంతా పరిశీలించుకునే మీ అధిష్టానం టికెట్కి ఎలా కేటాయించింది అనుకోవచ్చా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీట్లు ప్రకటించినప్పుడు అన్ని విధాల ఐవేరియస్ కాల్స్ పెట్టుకొని ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అన్ని కూడా బేరేజ్ వేసుకొని మరి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా మరి సెలెక్ట్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ టయాన్నంతా తీసుకొని మరి 2019లో నేను ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ అప్పటి నుంచి కూడా రాత్రింబగళ్ళు ప్రజల్లో కష్టపడి తిరుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాలి. 20 ఏళ్ళుగా పార్టీ జెండా ఎగరలేదు కాబట్టి నర్సరావుపేట జెండా ఎగరాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు ప్రకటించడం జరిగింది. నేను చాలా రుణపడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా నేను పడిన కష్టం కానీ, నష్టాలు కానీ, అదేవిధంగా నా కార్యకర్తలు, మహిళలందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఏ వర్గాలైతే ప్రజలకు మన పార్టీకి దూరమైన వర్గాల మొత్తాన్ని కూడా దగ్గరుండి వాళ్ళ దగ్గరికి చేర్చుకోవడం జరిగింది. అంటే మీరు 2019లో పోటీ చేసినప్పుడు ఒంటరిగా వెళ్ళారు పోటీకి. ఈరోజు జనసేన అదేవిధంగా బీజేపీ కూడా ఇలా పొత్తులో ఉన్నాయి. ఈసారి వాళ్ళందరి సహకారం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందరిని కలుపుకొని వెళ్తున్నారా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే ఇక్కడ జనసేన నాయకులు మిలాని గారు, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మరి అరవింద్ బాబు అభ్యర్థిగా నిలబడిన తర్వాత అందరూ కూడా అండగా ఉండి గెలిపిద్దామనే ఆలోచన అందరికీ ఉంది. ఒకటే మా అందరి గోల్, ఇక్కడ జెండా ఎగరేయాలి, ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబుని గెలిపించుకోవాలనే ఆలోచనతో మేము అందరూ ప్రయాణం చేస్తున్నాము. ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలుస్తానని నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నర్సరావుపేట అసెంబ్లీని ఏ విధంగా కూడా డెవలప్ చేయలేదు. అదేవిధంగా అవినీతి, దుర్మార్గాలు, అక్రమ ఆస్తులు కూడబెట్టుకోవడం సరిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా అతను ఓడించడానికి రెడీగా ఉన్నారు. నేను ఒకటిన్నది ఈ మధ్యకాలంలోనే మీరు అంటే పార్టీలతో సంబంధం లేకుండా జనసేనకు సంబంధించినటువంటి ఒక 6 కార్యకర్తలని అరెస్ట్ చేస్తే మీరు అర్ధరాత్రి లేచి వాళ్ళ కోసం వెళ్తామంటే ఒక వైసీపీ కార్యకర్తే మిమ్మల్ని కలిసి ఆ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లి మరి అక్కడ దింపారట. దింపినప్పుడు కూడా మీతో ఆయన కొన్ని సంభాషణలు కూడా చెప్పినట్టుగా మేము విన్నాము. ఎంతవరకు వాస్తవం? ఏం జరిగింది ఆ రోజు అసలు? అంటే నా కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు ఉండి పోలీస్ స్టేషన్లో ఉంటే అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, తప్పనిసరిగా ఇమీడియట్గా వాళ్ళని కాపాడుకోవడం బాధ్యత నాది. ఆ టైంలో నేను మరి రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. రాత్రి 1 గంటన్నర అప్పుడు ఒక వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ ఎక్కి పోలీస్ స్టేషన్ డ్రాప్ చేయమని చెప్పడం జరిగింది. అతను డ్రాప్ చేసినప్పుడు అతను చెప్పాడు, ఏంటి సార్ ఇంత ఒంటరిగా బయటకు వచ్చారు, మీరు ఇంత నాయకుడు ఏంటంటే, కాదు నాయన, నా కార్యకర్తలు మరి ప్రమాదంలో ఉన్నారు, అందుకని వాళ్ళని కాపాడుకోవాలని బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళాలంటే అతను పోలీస్ స్టేషన్ డ్రాప్ చేసి, నేను ఒక వైసీపీ నాయకుడిని సార్, నేను మీకు ఓటేస్తాను, మీలాంటి నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం వేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీ అధిష్టానం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఐవీఆర్ కాల్ పెట్టడం, ఫిల్టర్ చేయడం ఇవన్నీ చేశారు. అంటే మీ విషయంలో కూడా ఖచ్చితంగా చేసే ఉంటారు. ఏమన్నా దాని మీద మీకు ఏమన్నా ఒక స్పష్టత ఇవ్వడం జరిగిందా బాబు గారు? చేశారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ రోజు 82% ఐవీఆర్ఎస్ కాల్స్లో సక్సెస్ రేట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అరవింద్ బాబు అభ్యర్థి కావాలని కోరుకున్నారు. అదేవిధంగా అభ్యర్థిత్వం డిలే చేయడం వల్ల అందులో కూడా చాలా ఎక్స్ప్లోజివ్నెస్ వచ్చింది. మరి అటువంటి కార్యక్రమాల్లో అభ్యర్థిగా డిక్లేర్ చేసిన రోజైతే దాదాపు 30,000 మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చి నేను కలవటం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లేట్గా డిక్లేర్ చేసిన, లేటెస్ట్గా డిక్లేర్ చేశాడు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉండి వారికి రుణపడి ఉన్నాం. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు పార్టీ అన్నాక కొంత వ్యతిరేకతలు ఇట్లాంటివి ఉంటాయి, కొంతమంది సీటు కూడా ఆశిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మీ పార్టీలో అటువంటి నర్సరావుపేటలో కొంత ఉందని గతంలో విన్నాము. వాళ్ళందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీకు అందరు సహకరిస్తున్నారు? మేమందరం కూడా కలిసే ఉన్నామండి, ఎందుకంటే వ్యతిరేకత అయితే ఏం లేదు. నల్లబాటు రాము గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు వీరిద్దరు కూడా సీటు కోసం ప్రయత్నం చేశారు. ఒక బీసీ అభ్యర్థిగా మనకు కనుక తప్పిస్తే మాకు కూడా ఓసీ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని మేము ముగ్గురం కూడా దగ్గరుండి ఈ 5 ఏళ్ళుగా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. మరి భవిష్యత్ గ్యారెంటీ కానీ, బాదురు కార్యక్రమాన్ని కానీ, మరి విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు ఈ రాష్ట్రానికి బట్టి ఇదేం కర్మనే ప్రోగ్రాం కానీ అందరం కలిసి చేసాం. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు డిక్లేర్ చేసినప్పుడు నల్లబాటు రాము గారు కానీ, కడియాల వెంకటేశ్వరరావు గారు, మరి సీనియర్ నాయకులు సింహాద్రి గారు, నరసయ్యన్న, కొట్టా కిరణ్ గారు, వీళ్ళందరూ కూడా నాకు అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం,
కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీని గెలిపించుకోవాలి, అరవింద్ బాబుని గెలిపించుకొని టీడీపీ జెండా ఎగరేయాలనే ఆలోచనతో మేము అందరం ఉన్నాం. ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ నరసరావుపేటలో ఈ 5 ఏళ్ల పాలనలో మీకు ప్రజలు వాళ్ళ సమస్యలు కానీ అవన్నీ చెప్తా ఉంటారు. వైసీపీ పాలన గురించి ప్రజల అభిప్రాయం మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? పూర్తిగా అండి, నేను ప్రతిరోజు ప్రతి గడపకు వెళ్ళేవాడిని. దాదాపు 5 ఏళ్లుగా 5-6 సార్లు ప్రతి గడపను నేను టచ్ చేయడం జరిగింది. మరి చాలామందికి పెన్షన్స్ ఆగిపోయినాయి, రాజకీయ పరంగా పెన్షన్స్ ఆపేయడం జరిగింది. అదేవిధంగా మరి పారిశుద్ధ్యం అనేది ఎక్కడా లేదు టౌన్లో, కాలువలన్నీ దుర్గంధంతో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా అమ్మఒడి అయితే మరి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. టీడీపీ హయాంలో అయితే నలుగురుంటే పిల్లలు నలుగురికి ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మూసేశారు, దాన్ని పాడు పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా అమరావతి రాజధాని కానీ పోలవరం ఇవన్నీ కూడా మరి అభివృద్ధి లేదు. మరి ప్రజలందరూ కూడా ఏంటంటే మరి ఉండటానికి ఇంతవరకు ఇల్లు లేవు, ఇల్లు కావాలి, స్థలం కావాలని అడుగుతారు, పెన్షన్ కావాలని అడుగుతున్నారు, 2 పూట్ల మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా శాంతియుతంగా బతకాలి మేము, ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అంతా అవినీతిమయం, దుర్మార్గాలు. ఎవరైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, గంజాయి కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, రేప్ కేసులు పెట్టడం, ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా కరోనా టైంలో అయితే మరి కనీసం వ్యాపారస్తులు షాపులు ఓపెన్ చేసుకోవడానికి వీలు లేకుండా జీ ట్యాక్స్ కట్టాలండి, గోపిరెడ్డి ట్యాక్స్. ఈ గోపిరెడ్డి ట్యాక్స్ కట్టినప్పుడు చిన్న షాప్ ఓపెన్ చేయాలంటే 10,000 కట్టాలి. అదేవిధంగా సూపర్ బజార్లు ఓపెన్ చేయాలంటే ₹1,00,000 కట్టాలి. ఈ విధంగా అక్రమంగా ఆస్తులు సంపాదించారు. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని కూడా వాళ్ళే జేబులో నింపుకోవడం జరిగింది. అక్రమంగా మట్టిని తవ్వుకున్నారు, ఇసుక తవ్వుకున్నారు, ఇసుకని తరలించారు. గంజాయి, గుట్కా ఎక్కడ పడితే అక్కడ రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా అమ్ముకోవడం చేశారు. ఇన్ని అక్రమాలు అవినీతి చేస్తున్న ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గద్దె దించాలి. ఈ నర్సరావుపేట పట్టణానికి మనకి పనికిరాడనే ఆలోచన ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే మరి పెద్ద పెద్ద నాయకుల్ని నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ చూసింది. డాక్టర్ కోడెల గారు కానీ, డాక్టర్ కాసు కృష్ణారెడ్డి గారు కానీ, ఇలా ఎందరో మహానుభావులు మరి ఈ నర్సరావుపేట సెగ్మెంట్ ఏలటం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అక్రమ ఆస్తులు కానీ, అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఎవరు భరించలేకపోతున్నారు. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రేపు పొద్దున గెలిస్తే ఈ నియోజకవర్గానికి మనం ఒక అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గంలో ఈ విధంగా పనిచేయాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఈ నియోజకవర్గంలో మీరు మీ సమస్యలు మీ దృష్టికి రావటం కానీ స్టేట్ మేనిఫెస్టో కాకుండా నర్సరావుపేటలో మా లోకల్ మేనిఫెస్టో ఒకటి పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా మరి కార్పొరేట్ వైద్యాన్ని అందిద్దామని ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ విద్యను కూడా అందిస్తాం ప్రతి పేదవాడికి, రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ డంపింగ్ యార్డ్ని అక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అదేవిధంగా ఆటో నగర్ అనేది నర్సరావుపేట ప్రజల కన్న కలలు అవి. దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మేము గెలిచిన 1 సంవత్సరం లోపల ఆటో నగర్ శాంక్షన్ చేస్తాం, అందరికీ సంపూర్తిగా న్యాయం చేస్తామని ఆటో నగర్ వాసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి మేము పూర్తిగా సహకారం అందజేస్తాం. మరి వాళ్ళు చూస్తే ఆర్డబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా మూతపడిపోయినాయి ఈ ప్రభుత్వ హయాంలో, అందువల్ల వాటిని రెనోవేట్ చేస్తాం. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా బీసీలకు కానీ, ఎస్టీ ఎస్సీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆదుకుంటాం, ముస్లిం మైనార్టీస్ని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే క్రిస్మస్ తోఫా ఇస్తాం, రంజాన్ తోఫా ఇస్తాం, దుల్హన్ పథకాన్ని ఇస్తాం, విదేశీ విద్య కానుక ఇవన్నీ కూడా అమలు చేస్తాం. అదేవిధంగా అమ్మఒడి వైసీపీ ప్రభుత్వంలో ఒక్కళ్ళకే వస్తుంది, కానీ అట్లా కాదు. మన టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆలోచనతోటి చదువుకునే ప్రతి బిడ్డకి కూడా అమ్మఒడి ఇవ్వాలి, విద్యా దీవెన ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా వాటిని అమలు పరుస్తాం. అదేవిధంగా కళల్లోకి రెక్కలనే ప్రోగ్రాంలో ఆడపిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి ఉచిత విద్యా కోర్సులో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీ నరసరావుపేట అంటే ముందుగా గుర్తొచ్చేది కోటప్పకొండ. ఆ కోటప్పకొండని ఎట్లా డెవలప్ చేస్తారు? కోటప్పకొండ అనేది డాక్టర్ కోడెల గారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా అభివృద్ధి చెందింది. మరి ఘాట్ రోడ్డు వేయటం జరిగింది, జింకల పార్క్ కానీ ఇవన్నీ కూడా జలాశయాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అమర్చారు. ఇప్పుడైతే చంద్రబాబు మన కోడెల గారు ఏంటంటే రోపే ఒకటి వేద్దామని ప్రయత్నం చేసిన జరిగింది. వారున్న టైంలో రోపే కాలేదు కాబట్టి కోటప్పకొండకి రోపే తప్పనిసరిగా దగ్గరుండి కట్టిస్తాం మేము. అదేవిధంగా గిరి ప్రదక్షిణకి మంచి రోడ్డు ఒకటి వేయిస్తాం. అదేవిధంగా పైన ఉన్న జింకల పార్క్ వీటిని కూడా కాపాడుకునేటట్టు వన్య సంరక్షణ, ఫారెస్ట్ రిజర్వ్ వీటన్నిటిని కూడా దగ్గరుండి కాపాడుతాం. మీ హాస్పిటల్లో ఇప్పటికే మీ హాస్పిటల్లో నెలకి కొన్ని ఫ్రీ ట్రీట్మెంట్లు చేయటం కానీ, ఆపరేషన్లు చేయటం కానీ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఆ ఆపరేషన్లు అనేది, ఆ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ పార్టీలకు అతీతంగా ఉంటుందా, లేకపోతే టీడీపీ పార్టీకి మాత్రమే చేస్తారా? లేదండి, పార్టీలకు అతీతంగా అన్ని కుల మత రాజకీయాలకు అతీతంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి కొంత దానివల్ల చేస్తుంటాము. ఎన్నున్నా కానీ మా హాస్పిటల్కి వచ్చి ఏదైనా ఆపరేషన్ అవసరం అయితే వాళ్ళని వెనక్కి పోనీయకుండా డబ్బులు పరంగా మేము ఎప్పుడు చేయము, వైద్యం మాత్రం దగ్గరుండి అందిస్తాము. ఇది మా కర్తవ్యం. మీ దగ్గర పనిచేసే వాళ్ళకే మీరు దగ్గరుండి వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటారని విన్నాను నేను. అట్లే మీ నరసరావుపేట ప్రజలందరికీ కూడా మీరు ఎప్పుడు తోడుగా ఉంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే నా బిడ్డలు ఏ విధంగా చదువుకున్నారు,
నా బిడ్డలు ఏ విధంగా అభివృద్ధి చెందారో అదేవిధంగా నా దగ్గర ఉన్న కాంపౌండ్ కానీ, మెడికల్ షాప్ వాళ్ళు కానీ, ల్యాబ్లో వాళ్ళు కానీ, కారు డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా బాగుండాలి, మా పిల్లల చదువుకోవాలనే ఆలోచన మాకుంది. మరి ఇటువంటి ఆలోచన చేసే వ్యక్తిని కాబట్టి నేను నర్సరావుపేటలో ఉన్న ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలి, చక్కగా పైకి రావాలనే ఆలోచన మాకుంది. ఇదే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా చదువుకొని పైకి వచ్చారు అదేవిధంగా ప్రతి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో బాగా చదువుకోవాలి, మంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి, వాళ్ళకి తగిన విద్యకు తగిన వ్యయమంతా కూడా ప్రభుత్వం పెట్టుకుంటుంది కాబట్టి అది ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అటువంటి కార్యక్రమంలో ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. వారి అడుగుజాడలు నడుస్తాను. నేను కూడా ఒక చదువుకున్న విద్యావేత్తని. మరి ఎంఎస్ ఆర్దో చేసి ప్రజలకి 35 ఏళ్ళకి సేవ చేశాను. నేను ఇక్కడ ఇవాళ నేను ఏదైతే అసెంబ్లీ అభ్యర్థిగా పనిచేస్తున్నానో ఈ పేద ప్రజలకు ఎక్కువగా సహాయం చేసి అండగా ఉండటానికి నేను ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న మనిషిని. నేను 6 ఏళ్ల వయసు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకుని తిరుగుతుండేవాడిని కాబట్టి నేను లెఫ్టిస్ట్ ఆశయాలు ఉన్నాయి. మరి పేద ప్రజల కోసం, అందరి కోసం పనిచేయాలన్న ఆలోచన నాకు ఉంది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని గౌరవాన్ని కాపాడుతూ నేను నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా రేపు నర్సరావుపేట గెలవబోతున్నాను. అదేవిధంగా మూడోసారి పోటీ చేసే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని డకౌట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ఐ న్యూస్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. చివరిగా నరసరావుపేటలో ఉన్న నియోజకవర్గ ప్రజలు డాక్టర్ అరవింద్ బాబుకే ఓటు ఎందుకు వేయాలి అని వాళ్ళ ప్రశ్నిస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అరవింద్ బాబు ఒక డాక్టరు. అరవింద్ బాబు అనే అతను అందరివాడు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరి ప్రజలకు అండగా ఉంటాడు. అందువలన రేపు గెలిచిన తర్వాత కూడా అతని దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చు, డోర్ తీసి బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు, వంటగదిలోకి వెళ్ళొచ్చు అనే చనువు వాళ్ళకు ఉంది. మరి ఇక్కడ ఏ నాయకుడు ఉన్నా కానీ అందరిని దగ్గరికి రానిరు నిజంగా అయితే. కానీ నేనైతే నా ప్రయత్నం పూర్తిగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలు అందరం కూడా దగ్గరికి తీసుకొని నా బిడ్డలాగా చూసుకొని ఈ ప్రాంతాన్ని ఒక సామాన్యమైన ఎమ్మెల్యే ఏ విధంగా ఉంటాడో చూపిద్దామనే ఆలోచన నాకుంది. మొత్తంగా చూడొచ్చు అంటే టీడీపీ అధిష్టానం అన్ని పరిశీలించిన తర్వాతనే అరవింద్ బాబుకి టికెట్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా ఇక్కడ వైసీపీ పాలనలో ప్రజలంతా విసిగిపోయారు. ఖచ్చితంగా ఈసారి నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను, దానికి తోడుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతాను, ఈసారి ఖచ్చితంగా గెలుపు నాదే. ఇక్కడ ఏ హాస్పిటల్లో వైద్యం కానీ ఏది కానీ పార్టీలకు అతీతంగా ఉంటుంది, ప్రజలందరూ ఒకటే, పార్టీలతో సంబంధం లేదని కూడా అరవింద్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు.